ఎంత టెక్నాలజీ వచ్చినా ఎన్ని మిషన్లు వచ్చినా మనుషులు లేకుంటే ఏ పని నడవదబ్బా. మనం చేయలేని పనులు అవి వేస్తాయి కానీ ఆటిని నడిపియాల్సింది కూడా మనమేనాయే. డేంజర్ అని తెలిసినా కొందరు పని చేయకుంటే మన బతుకులు ముంగటికి పోవు. గీలు కూడా గసొంటి పని చేస్తుంటే పాపం గింత పని అయింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ కాడ ప్రమాదం జరిగింది. దోమలపెంట దగ్గర సొరంగం లోపట 14 కిలోమీటర్ల దూరంలో పనులు నడుస్తున్నాయి. పొద్దుగాల 8 గంటలకు 50 మంది లోపట్టుకుపోయిన జరసేపటికే పెద్ద సౌండ్ వచ్చిందట. ఏమంటే మీది పైకప్పు కూలోడు చాలా అయిందట. బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. 42 మంది బయటకు వచ్చి బచాయిస్తే 8 మంది లోపట్నే చిక్కబడ్డారు. 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 లేబర్లు. అంతా బయట రాష్ట్ర పోలే. మతలబ్ అందగానే ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు హైదరాబాద్ కెళ్లి బయలుదేరిండు స్పాట్ కు. మహబూబ్ నగర్ నుంచి మంత్రి జూపల్లి సారు వచ్చిండు. ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది, ఆఫీసర్లతో మాట్లాడి లోపట ఉన్న వాళ్ళని కాపాడటానికి ఆర్మీతో మాట్లాడి ఢిల్లీకి వెళ్లి స్పెషల్ టీములు రప్పిస్తున్నారు. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. ఎస్ఎల్బిసి సొరంగం 44 కిలోమీటర్లు తవ్వితే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 500 ఊళ్ళకు తాగునీళ్లు వస్తాయి. పాత గవర్నమెంట్ లో పనులు పెండింగ్ పెడితే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా చాలు చేసిర్రు 2 ఏళ్లలో ఒడిపియాలని. ఇంకో 10 కిలోమీటర్లు తవ్వితే అయిపోవు. ఇంతనే ఇంత పని అయ్యింది.